నమస్కారం. నా పేరు రాంబాబు. మీరు చూస్తున్నారు 3R న్యూస్. ఇబ్రహీంపట్నం ప్రజల తాగునీటి అవసరాల కోసం భీమరాజు గుట్ట మీద నిర్మించిన మంచినీటి ట్యాంకు పరిస్థితి నేడు అధ్వానంగా మారింది. అటువైపు చూసే నాదుడే లేడు అంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ఓవర్ హెడ్ ట్యాంక్ దగ్గరకు వెళ్ళడానికి దారి సౌకర్యం కూడా అధ్వానంగా మారిపోయింది. చుట్టూ కంపలతో కాకులు దూరని కారడవిగా కనిపిస్తున్న ఈ దుస్థితిని చూస్తే ఎంతవరకైనా భయం కలిగించక మానదు. ఎక్కడ చూసినా చెత్త చెదారంతో అపరిశుభ్రంగా మిగిలిపోయిన వాటర్ ట్యాంకు పరిసర ప్రాంతాలు దుర్వాసనాభరితంగా మారి రోగకారక క్రిములకు ఆవాసంగా మారిపోతుంది ఈ ప్రాంతం. ఇక ఓవర్ హెడ్ ట్యాంకును క్లీన్ చేసిన ప్రతిసారి ట్యాంకు పైన ఆయా తేదీలు వ్రాయవలసి ఉంది అని స్థానికులు చెబుతున్నారు. అయితే అక్కడ 2019 సంవత్సరం అని రాసి ఉండడాన్ని మరింత కలవరాన్ని సృష్టిస్తుంది. అక్కడ పరిస్థితి చూస్తుంటే దీని యొక్క నిర్వహణ బాధ్యత నిర్వహించి ఎంతో కాలమైనట్లుగా కనిపించక మానదు. వేలాది ప్రజల దాహార్తిని తీర్చే ఈ ట్యాంకు శుభ్రతకు నోచుకోవడం లేదు అనే విషయం అక్కడ దృశ్యాలను చూస్తుంటే అర్థమవుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రజలు డయేరియా భయం గుప్పెట్లో బతుకుతూ ఉంటే, ఒక పక్క ప్రభుత్వం అధికారులను పరుగులు పెట్టిస్తుంటే, కొండపల్లి మున్సిపాలిటీ మాత్రం మొద్దు నిద్రలో జోగుతుంది, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఈ నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి అతి త్వరలోనే రానున్నది అనేది కళ్లకు కనిపిస్తున్న సత్యం. సంబంధిత శాఖ అధికారులు కూడా ఇప్పటి వరకు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు అనేది ఇక్కడ స్థానికుల వివరణ. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఎందరి ప్రాణాలు గాలిలో కలవనున్నవో, ఎందరి ఆర్థిక స్థితి హాస్పిటల్ గుమ్మాలలో పరువునున్నాయో వేచి చూడాల్సిందే. ఎప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.